This program is sponsored by Thrill City, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. హైదరాబాద్లో ఇళ్ల ధరలు విపరీతంగా పెరిగాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఇళ్ల ధరల్లో పెరుగుదల ఉంది. కానీ హైదరాబాద్లోనైతే ఇది మరీ ఎక్కువగా ఉంది. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ మ్యాజిక్ బ్రిక్స్ చేసిన స్టడీ ప్రకారం హైదరాబాద్ నగరంలో ఇళ్ల ధరలు గడిచిన 4 ఏళ్లలో 80% పెరిగాయి. మ్యాజిక్ బ్రిక్స్ అనే రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ దేశవ్యాప్తంగా 10 ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరల తీరుతెన్నులతో ఒక నివేదిక తయారు చేసింది. ఆ నివేదిక ప్రకారం 2020-24 మధ్య దేశంలోని 10 నగరాల్లో ఇళ్ల ధరలు 9.3% పెరిగాయి. ముంబై, ఢిల్లీ నగరాల్లో అయితే ఇళ్ల ధరలు మధ్యతరగతి ప్రజలు భరించలేని స్థాయిలో ఉన్నాయి. ఇక చెన్నై, అహ్మదాబాద్, కోల్కతా నగరాల్లో కొంత అందుబాటు ధరల్లో ఇళ్లు లభిస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో మాత్రం ఇళ్ల ధరలు ఏకంగా 80% పెరిగినట్లు ఆ నివేదిక తెలిపింది. ఇక నెలవారీ ఆదాయంలో ఈఎంఐ వాటాలను పరిశీలిస్తే ముంబైలో ఏకంగా 116%, ఢిల్లీలో 82%, హైదరాబాద్లో 61%గా ఉంది. అంటే ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లోని ప్రజలు తమ కుటుంబ ఆదాయంలో ఎక్కువ మొత్తాన్ని ఇంటి లోను వాయిదాలు చెల్లించడానికే కేటాయిస్తున్నారు. అహ్మదాబాద్, చెన్నై నగరాల్లో నెలవారీ ఆదాయంలో ఈఎంఐ వాటా 41%గా ఉండగా కోల్కతాలో ఇది 47%గా ఉంది. అంటే అహ్మదాబాద్, చెన్నై, కోల్కతా నగరాల్లో కొంతమేర ఇంటి ధరలు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇళ్ల ధరలు అనూహ్యంగా పెరిగినప్పటికీ అదే స్థాయిలో ప్రజల ఆదాయాలు మాత్రం పెరగలేదు. దీంతో ఇళ్ల కొనుగోలు కోసం చేసిన అప్పులకు గాను ఈఎంఐ భారం అధికమవుతుందని మ్యాజిక్ బ్రిక్స్ సంస్థ వివరించింది. 2021-22 సంవత్సరాల్లో తక్కువ వడ్డీ రేట్లకు తోడు ఇళ్ల ధరలు అందుబాటులో ఉండడంతో అధికంగా ఇళ్ల విక్రయాలు జరిగినట్లు మ్యాజిక్ బ్రిక్స్ సీఈఓ సుధీర్ పాయ్ తెలిపారు. ఆ తర్వాత పరిస్థితులలో మార్పు వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఆదాయాలకు మించి ఇళ్ల ధరల్లో పెరుగుదల ఉండడంతో డిమాండ్ తగ్గుముఖం పట్టిందన్నారు. కొంతకాలం పాటు ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరల్లో పెరుగుదల అంతగా ఉండకపోవచ్చని అంచనా వేశారు.